గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలం చాగంటిపాడు గ్రామంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. చాగంటిపాడులో 9.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తూర్పు డొంక రహదారి నిర్మాణానికి 50 లక్షలు, జల జీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ అభివృద్ధికి మరో 50 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామంలో మిగిలిన 264 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి 18.65 లక్షలు మంజూరు చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇప్పటికే గ్రామంలో సుమారు 68 లక్షల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి 40 లక్షలతో 152 విద్యుత్ స్తంభాల మార్పిడి చేపట్టామని తెలిపారు. బోర్వెల్ ఏర్పాటు, డ్రైనేజీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో తూర్పు డొంక రోడ్డు, వాటర్ ట్యాంక్, సిమెంట్ రోడ్లతో కలిసి మరో 1.35 కోట్ల విలువైన అభివృద్ధి పనులు గ్రామంలో అమలు కానున్నాయని చెప్పారు. రాజకీయ విమర్శల కంటే అభివృద్ధి కార్యక్రమాలకే ప్రాధాన్యతనిస్తామని పేర్కొన్న యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు. గత ఎన్నికల్లో చాగంటిపాడు ప్రజలు 327 ఓట్ల మెజారిటీతో తనకు అండగా నిలిచారని, వారి నమ్మకాన్ని ఎప్పటికీ మరువలేనని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అవకాశం లభిస్తే పవన్ కళ్యాణ్ను ఉంగుటూరు మండలానికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ప్రామాణికంగా నేను ఏ గ్రామం వెళ్ళినా ఆ గ్రామంలో నేను ఎక్కువ మాట్లాడటం వల్ల వచ్చే ఉపయోగం లేదు. మీడియాలో కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల గ్రామాలకి, నియోజకవర్గ ప్రజలకు కూడా ఒరిగేదే లేదు. నా అభివృద్ధే, నేను చేసిన పనులే అవి మాట్లాడితే డెఫినెట్గా ఈ గ్రామాల్లో నన్ను ఆదరిస్తే వచ్చే ఎన్నికలు. అది నేను బలంగా నమ్ముతున్నా. ఈ గ్రామంలో ప్రధానమైన సమస్య తూర్పు డొంక రోడ్. నేను 9 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చాగంటిపాడు ఎన్నిసార్లు వచ్చినా, ఫంక్షన్కి వచ్చినా, పెళ్లికి వచ్చినా, దేనికి వచ్చినా, రంగా బొమ్మ దగ్గర, వంగవీటి రంగా గారి బొమ్మ దగ్గర ప్రతిసారి వీళ్ళు అడిగే ఏకైక అభ్యర్థన ఆ డొంక రోడ్డు. ఆ డొంక రోడ్డుని చేయడానికి నా దగ్గర పవర్ లేదు. గతంలో 2 సార్లు శంకుస్థాపన చేశారు, కానీ నిధులు సమకూర్చమని చెప్పి శంకుస్థాపన చేసిన అవ్వలేదండి. మీరు సొంతగా అన్నా పోయిండని మొన్న ఎన్నికల ముందు అడిగారు. గతంలో నేను చెప్పా, నేనున్న 10 లారీలు రబ్బీ సైతం తోలించగలను, కానీ ఆ రోడ్డు నేను వ్యక్తిగతంగా వేయించలేనని చెప్పినప్పుడు సౌహృదయంతో అర్థం చేసుకున్నారు వాళ్ళు. తర్వాత మొన్న ఎన్నికల తర్వాత, నేను గెలిచిన తర్వాత కూడా అది దారుణమైన పరిస్థితులు ఉంటే ఎంఆర్ఓని, ఎండీఓని పంపించి ఎంపీడీఓ నిధుల నుంచి దాన్ని సరిచేయించి ముందు రైతు సోదరులు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేసిన కార్యక్రమం చేపట్టాం. ఇవాళ ఆ తూర్పు డాంకి 50 లక్షలు కేటాయించా. ఎందుకంటే ఈ ఊరు గ్రామస్తులు నమ్మకమే కోల్పోయారు. నేను శంకుస్థాపన కూడా దయచేసి రానని చెప్పా. ఇందాక అక్కడ దిగినప్పుడు వీళ్ళకి కూడా చెప్పాను, మా లీడర్లకు కూడా. శంకుస్థాపన మా గ్రామ పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకుడు, అలాగే జనసేన పార్టీ భాస్కర్ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, గ్రామ నాయకులే మీరు శంకుస్థాపన చేయండి, ఆ నిధులు కేటాయించి ఎనర్జీఎస్ నుంచి ఎప్పుడు వస్తే అప్పుడు పని మొదలుపెట్టి మీ ఓపెనింగ్కి వస్తా, మీకు ఇచ్చిన హామీని నెరవేరుస్తా. అలాగే 50 లక్షల రూపాయలు జలజీవన్ మిషన్ కింద వాటర్ ట్యాంక్ కూడా బాగున్న పరిస్థితి, వాళ్ళు కూడా కేటాయించాం. ఇంకా చిన్న 2-3 రోడ్లు ఉన్నాయి. 264 మీటర్ల మేర సిమెంట్ రోడ్డు వేస్తే ఈ ఊరికి ఏం పని లేదు. ఆ 264 మీటర్ల రేటుకి 18,60,000 అవి కూడా శాంక్షన్ చేశాం. అలాగే 65 లక్షల రూపాయలతో ఇప్పటికే అభివృద్ధి పనులు ఈ గ్రామంలో చేపట్టాం. ఇందాక ఏం చెప్పినట్టు ఈ రోడ్డు, గుడికి వచ్చే రోడ్డు వేపించడం జరిగింది. కరెంటు స్తంభాల విషయంలో కూడా 152 స్తంభాలు మార్చాల్సి వస్తే దాదాపు 40 లక్షల రూపాయలు కేటాయించి ఈ గ్రామంలో ఆ సమస్యను ఓవర్టేక్ చేశాం. అలాగే చాగంటిపాడు గ్రామంలో ఇందాక ఒక రోడ్లో ఒక చిన్న బోర్వెల్ కావాలని అడిగారు. ఆర్డబ్ల్యూసీకి చెప్పా, బోర్వెల్ ఇవ్వమని చెప్పా. అలాగే ఒక డ్రైనేజ్ అనిల్ ఇంటి దగ్గర నుంచి మా తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇల్లు దాటే వరకు డ్రైనేజ్ ఇష్యూ ఉంది. అది కచ్చా డ్రైన్లు అన్ని గ్రామాల్లో పనిచేయట్లేదు, కానీ చాగంటిపాడుని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఆ ఒక్క రోడ్డే డ్రైనేజ్ బాగాలేదు, కానీ మిగతా అన్ని చోట్ల నీట్గా ఉంది. ఈ ఊరు కూడా అభినందిస్తున్నా. అలాగే ఈ సెక్రటరీ సిబ్బంది కానీ. మరో ప్రధానమైన సమస్యలకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే కారణంతో తాపీ పనులు చేసుకునే వాళ్ళు, అలాగే రెక్కాడితే తెగంటే ఒక్కడిని కొంతమంది ప్రజలు ఈ గ్రామంలో బికాజ్ ఆఫ్ పవర్ బిల్ వాళ్ళకి రావట్లేదు అన్నారు. వాళ్ళు సోలార్ ఏర్పాటు చేసుకుని సబ్సిడీ ఉపయోగించుకుని ఆ సోలార్ పెట్టుకుంటే మీకు సమస్య పరిష్కారమై తల్లికి వందంగా మిగతా పథకాలు పడతాయని వాళ్ళకి తెలియజేయడం జరిగింది.
ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మ వారికి నిర్వహిస్తున్న ఆషాఢ మాస సారె సమర్పణలు ఆగస్టు 12తో ముగియనున్నాయి. దీంతో భక్తులకు మరొక రోజు మాత్రమే అవకాశం ఉంది. సారె సమర్పించే భక్తులు కనకదుర్గ నగర్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆథరైజేషన్ సర్టిఫికేట్ పొందాలని దేవస్థాన అధికారులు సూచించారు. సారె భక్తుల కోసం ప్రత్యేకంగా 100 భవానీ అనుగ్రహ దర్శన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, లగేజీ, పాదరక్షలను క్యూ లైన్లోకి అనుమతించారు. వీటిని ఉచిత డిపాజిట్ కౌంటర్లలో భద్రపరుచుకోవాలని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య కొండ దిగువకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారికి నిర్వహిస్తున్న ఆషాఢసార సమర్పణలు ఆగస్టు 12తో ముగియనున్నాయి. దీంతో భక్తులకు మరో 2 రోజులు మాత్రమే అవకాశం ఉంది. సార సమర్పించే భక్తులు కనకదుర్గ నగర్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని ఆథరైజేషన్ సర్టిఫికేట్ పొందాలని దేవస్థానం అధికారులు సూచించారు. సారె భక్తుల కోసం ప్రత్యేకంగా 100 రూపాయల భవానీ అనుగ్రహ దర్శనం క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, లగేజ్, పాదరక్షకులను క్యూ లైన్లోకి అనుమతించారు. వీటిని ఉచిత డిపాజిట్ కౌంటర్లో భద్రపరుచుకోవాలని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య కొండ దిగువకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమగ్ర భూ సర్వే విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ ఆరోపించారు. వైఎస్ జగన్ హయాంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూ సర్వే చేపట్టామని తెలిపారు. పట్టాదారు పాస్బుక్స్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 22A భూముల విషయంలోనూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. పట్టాదారు పాస్బుక్స్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 22A భూముల విషయంలోనూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. భూ రికార్డులకు QR కోడ్ సాంకేతికతలను తీసుకువచ్చింది కూడా జగన్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన ప్రతి పనికి చంద్రబాబు క్రెడిట్ కొట్టేస్తున్నారని అరుణ్ కుమార్ మండిపడ్డారు. రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు వారి భూముల్ని 22Aలో పెట్టారు. వీటన్నిటినీ కూడా పరిష్కారం నేనే చేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఎక్కువ భూములు 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వంలో ఎక్కువ భూముల్ని 22Aలో పెట్టారు. అవన్నింటినీ కూడా నేను రిమూవ్ చేస్తున్నాను అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడారు. ఎంత ఘోరంగా మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు అసలు గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, గత ప్రభుత్వం అంతా కూడా పట్టాదారు పాస్ పుస్తకాల్లో అవినీతి చేసింది, అంతా ఇప్పుడు నేను సరి చేస్తానని చెప్పి మాట్లాడటం మొదలుపెట్టారు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా కొన్ని మాట్లాడదలుచుకున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రానికి మీరు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో సమగ్రంగా భూ సర్వే చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? సమగ్ర భూ సర్వే ఈ రాష్ట్రంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు ఎప్పుడు జరిగిందో కనీసం మీకు చరిత్రలో చదువుకున్నారా? మరి ఎందుకయ్యా మీరు చంద్రబాబు నాయుడు గారు సమగ్ర సర్వే గురించి మాట్లాడుతున్నారు? 100 సంవత్సరాల క్రితం 1923లో బ్రిటిష్ కాలంలో బ్రిటిషర్స్ వారు సమగ్ర భూ సర్వే చేస్తే 100 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు
ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు సమగ్ర సర్వే కోసం. ఈ సమగ్ర సర్వే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీలో ఉండి, అదిగో జగన్మోహన్ రెడ్డి గారు సమగ్ర సర్వే మొదలుపెట్టేశారు, భూములన్నీ కొట్టేయడానికి సర్వే స్టార్ట్ చేశారని చెప్పి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పారు. మచిలీపట్నంలో కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులో మహిళ పర్సు చోరీ కలకలం రేపింది. మచిలీపట్నం నుంచి ఉయ్యూరు వెళుతున్న ఆర్టీసీ బస్సులో బిందు అని మహిళ తన పర్సు కనిపించడం లేదని గుర్తించింది. పర్సులో నగదు, విలువైన వస్తువులు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రయాణికులతో నిండిన బస్సును చిలకలపూడి పోలీస్ స్టేషన్కు తరలించారు. అకస్మాత్తుగా బస్సు పోలీస్ స్టేషన్కు రావడంతో తమ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనపై చిలకలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెనకాల కూర్చోడానికి ఖాళీ ఉందమ్మా. మీ లగేజ్ తీసుకురండి. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలం కలగర గ్రామంలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. కలగర గ్రామానికి చెందిన పోస్ట్ మాస్టర్ పసుపులేటి శ్రీనివాసరావు ఇంట్లోకి చొరబడిన దుండగులు భారీగా బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. విషయం తెలుసుకున్న విసన్నపేట ఎస్ఐ ఎం అర్జున్రావు వెంటనే సంఘటన స్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.